స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీత్. అసలే రాజమౌళి మేకింగ్ లో మహేష్ బిజీ అవుతున్నాడు. జర్మనీ అడవుల్లో తిరిగొచ్చాడు. ట్రైనింగ్ తో పాటు వర్క్ షాపులతో బిజీ అయ్యాడు. అలాంటి తనకు కథ చెప్పి ఒప్పించడం వండర్. కానీ అది జరిగిపోయింది. కానీ సీన్ లోకి నాని వచ్చాడు. ఎందుకు? ఎక్కడ తేడా కొట్టింది? లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా? మీరే చూసేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజీత్ మూవీ అనగానే అంతా షాక్ అయ్యారు. హరీష్ శంకర్ కి పవన్ డేట్లు గగనమైన రోజుల్లో సుజీత్ ఓజీ ఛాన్స్ పట్టి సగం పైన షూటింగ్ చేసేశాడు. ఏపీ ఎన్నికల తర్వాత పెండింగ్ షూటింగ్ ప్లాన్ చేసినా కానీ సెప్టెంబర్ 27కి ఓజీ రిలీజ్ అంటూ అప్డేట్ ఇచ్చాడు. ఈ ప్రమోషనల్ స్కిల్స్ తో పాటు తన ప్లానింగ్ కూడా మతి పోగొడుతోంది. తను మహేష్ బాబుకు కూడా కథ చెప్పి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం ఇక్కడ వండర్ గా మారుతోంది. ఎందుకంటే తను రాజమౌళి సినిమా కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరో 2.5 ఏళ్ల వరకు ఏ దర్శకుడికి అందుబాటులోకి రాడు. అలాంటి హీరో సుజిత్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 2 years వెయిట్ చేయమండం విచిత్రమే. గతంలో బాహుబలి టైంలో కూడా ప్రభాస్ కి ఇలానే కథ చెప్పి ఓకే చేయించుకున్న సుజిత్ ఆ గ్యాప్ లో రన్ రాజా రన్ తీసి హిట్ మెట్టెక్కాడు. తర్వాతే సాహో తీసి దుమ్ము దులిపాడు. ఇప్పుడు అలానే మహేష్ కోసం 2 ఏళ్లు వెయిట్ చేయడానికి సిద్ధపడి నేచురల్ స్టార్ నానితో సినిమా ప్లాన్ చేసి ఆ గ్యాప్ ని ఫిల్ చేయబోతున్నాడు. ఈ ప్లానింగే అందరినీ షాక్ గురి చేస్తోంది.